ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఎన్నికల ప్రచార వేగం మరింత పెంచింది. ఇప్పటికే 6 నియోజకవర్గాల్లో ప్రజాగళం, వారాహి విజయోత్సవ సభలు నిర్వహించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు తోడుగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం చేయనున్నారు. గత నెల చిలకలూరిపేట సభకు హాజరైన ప్రధాని మోదీ మరోసారి ఎన్డీఏ కూటమి తరపున ప్రధాని మోదీ 4 బహిరంగ సభల్లో పాల్గొనున్నారు. అనకాపల్లి, రాజమండ్రి, కడప లేదా రాజంపేట మరో ప్రాంతంలో నిర్వహించే సభలకు ప్రధాని మోదీ హాజరవుతారు. ప్రధాని మోదీ కూడా బహిరంగ సభల్లో పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. టోటల్ షెడ్యూల్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్. సుమిత్ర, ఆంధ్రప్రదేశ్ లో రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం ఎన్డీఏ కూటమి స్పీడ్ పెంచిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రధానితో గత నెలలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు, ఒక బహిరంగ సభను, భారీ సభని. మరో 4 సభలు ఏర్పాటు చేయడానికి కూడా ఆ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు ఆ పార్టీ కోఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించారు. ఆ నేతలందరూ కూడా అనువైన ప్రదేశాలను ఎంపిక చేయమని చెప్పారు. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ పోటీ చేసే అనకాపల్లి, రాజమండ్రి, అదేవిధంగా ఏదైతే రాజంపేట లేదా కడప, ఈ 3 సభలు అయితే ఖాయమైనాయని చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఇప్పుడు వరకు డిసైడ్ కాలేదు. మూడింటికి అనువైన ప్రదేశాలను ఎంపిక చేయమని చెప్పి నేతలకి చంద్రబాబు ఆదేశించారు. ఇప్పటికే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి రాష్ట్రం అంతా కూడా సుడిగాలి పర్యటనలు అయితే చేస్తూ ఉన్నారు. ఇద్దరు కలిసి పర్యటనలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలతో కలిపి పర్యటన చేయాలి అని కూడా డిసైడ్ అయ్యారు. ఇప్పటికే నిడదవోల్లో దగ్గుబాటి పురంధేశ్వర్తో కలిపి కూడా పర్యటించారు. ఇంకా ఎక్కడెక్కడ జాతీయ నాయకత్వంతో బీజేపీ జాతీయ నాయకులు కూడా ప్రచారానికి రంగంలో దిగబోతున్నారు. వారితో కలుపుకొని చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ రాబోయే 3 సభలను కూడా 4 సభలను ఎన్డీఏ కూటమి ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. వాటిని సక్సెస్ చేయాలని చెప్పి ఇప్పటి నుంచే వ్యూహాలు రూపొందిస్తున్నారు. అదేవిధంగా బీజేపీ జాతీయ పార్టీ ఏ విధమైన భరోసా ఆంధ్రప్రదేశ్ కల్పించాలని చెప్పి కూడా ఒక ఆలోచన చేస్తున్నారు. ప్రధాని చేత అటువంటి ప్రకటనలు చేయించాలని ఇప్పటి వరకు కూడా నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఈ అన్ని అంశాలు కూడా ప్రధాని రాబోయే రోజుల్లో ఆ బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం చేయబోతున్నామో చెప్పబోతున్నారు. థ్యాంక్ యూ రవిచంద్ ఫర్ ద అప్డేట్స్.